వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఏపీ తెలంగాణలో భారీగా బరిలోకి రెబల్స్. రిజర్వేషన్లను టచ్ చేస్తూ చూస్తే ఊరుకోం. బీజేపీ నేతలకు మంత్రి పొన్నం వార్నింగ్. నమ్మించి మోసగించడం కేసీఆర్ నైజం. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మూసేస్తారన్న కడియం. 2 వారాల్లో ఎన్నికల కురుక్షేత్రం. బాబుకు ఓటేస్తే మోసపోతామన్న జగన్. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాల్సిందే, డబ్బులు లేకనే పింఛన్లు ఆపుతున్నారన్న బాబు. రిజర్వేషన్లపై అమిత్ షా ఫేక్ వీడియో దుమారం. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రిజర్వేషన్లపై అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి ఈ నోటీసులు పంపించారు. మే 1 కల్లా వివరణ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రిజర్వేషన్లపై అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి ఈ నోటీసులు పంపించారు. మే 1 కల్లా వివరణ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు పంపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. అదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పోలీసులు ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏదైతే సిద్దిపేటలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్పింగ్ చేస్తూ ఒక వీడియో ఫేక్ వీడియోని క్రియేట్ చేశారు. అసలు అతను మాట్లాడిన దానికి ఫేక్ వీడియోకి కొంతన లేకుండా ఈ మార్కింగ్ చేశారన్న కోణంలోనే ఇది మొత్తం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఈ ప్రచారం ఏదైతే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి కూడా దీన్ని ఒక సంకాడ్ లాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రచారంలో కూడా అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారన్న కోణంలోనే గతంలో కూడా బీజేపీ నేతలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు. ఏదైతే సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరిస్తూ ప్రచారంలో పొందుపరుస్తున్నారన్న కోణంలోనే వారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే తాజాగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే సమన్లు ఇవ్వడానికి చూడగా రేవంత్ రెడ్డి కర్ణాటక బెంగళూరులో ప్రచారంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల అతనికి మెయిల్ ద్వారా పంపించినట్టు తెలిసింది. ఇతనితో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురికి కూడా సమన్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఏదైతే సిద్దిపేట సభలో అమిత్ షా మార్కింగ్ ఫేక్ వీడియో ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఫేక్ వీడియో. దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న కోణంలోనే పోలీసులు అందులో పేర్కొనడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. మొత్తం మీద 6 సెక్షన్ల కింద 153,
170A 465 467 170G IP 17IG అలాగే 17IG IPC యాక్ట్ అలాగే 66C IT యాక్ట్ ఈ 6 సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మే 1లోగా ఈ సమన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో హాజరవ్వాల్సిందిగా మొత్తం కూడా సమన్లలో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఢిల్లీకి సంబంధించినటువంటి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అమిత్ షా ఏదైతే కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మీద చేసినటువంటి ఈ ఫేక్ వీడియో ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా దీనికి స్పందించాల్సిందిగా వారికి కూడా నోటీసు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ ఎస్సీ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో అది తొలగిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం చేస్తున్నారు. మైనార్టీ ఓటర్లు ప్రభావితం చేసే విధంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మైనార్టీ రిజర్వేషన్లతో దళితులకు అన్యాయం జరుగుతోంది, ఎస్సీలకు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది అన్న కోణంలో మొత్తం కూడా మెన్షన్ చేస్తూ ఈ ఏదైతే ఫేక్ వీడియోని మొత్తం కూడా ట్రంప్ కార్డులో తీసుకొని వీళ్ళు మొత్తం కూడా క్యాన్వాసింగ్ మొత్తం కూడా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించినట్టుగానే ఈ సంబంధించినట్టుగా తెలుస్తోంది. రహీం, గ్రేట్, థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల విత్డ్రా గడువు నేటితో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలకు 625 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 268 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా మెదక్ స్థానానికి 53 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 13 మంది బరిలో ఉన్నారు. పరిశీలన తర్వాత 625 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపారు. బరిలో నిలిచే అభ్యర్థులపై సాయంత్రానికి స్పష్టత రానుంది. మరోవైపు ఏపీలో కూడా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఏపీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 25 లోక్సభ సీట్లకు 1103 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో 771 నామినేషన్లను ఆమోదించారు. అలాగే 291 నామినేషన్లను తిరస్కరించారు. బరిలో నిలిచిన కొందరు రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణలో నామినేషన్ల విత్డ్రా గడువు నేటితో ముగిసింది. 3 గంటలకు ఎవరైతే నామినేషన్లు దాఖలు చేశారో వారందరూ విత్డ్రా చేసుకునేందుకు ఈ రోజు 3 గంటల వరకు సమయం ఉంది. ఇక 3 గంటల తర్వాత ఎవరైతే విత్డ్రా చేసుకోలేదో వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా తెలంగాణ చూసుకుంటే 17 లోక్సభ స్థానాలకు దాదాపుగా 625 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో 268 నామినేషన్లు రిజెక్ట్ చేయడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఈ నామినేషన్లు కరెక్ట్ గా ఫిల్ చేయకపోవడం, అలాగే కొన్నిట్లలో అఫిడవిట్లు సరిగా లేకపోవడం, ఇలా వివిధ కారణాలతో 268 నామినేషన్లు తిరస్కరించడం జరిగింది. ఇక అత్యధికంగా మెదక్ స్థానానికి 53 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 13 మంది బరిలో ఉన్నారు. ఇక మొత్తం పరిశీలన తర్వాత 625 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లుగా మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఇక దీంతో ఎవరైతే ఈ పోటీలో ఉన్నారో ప్రధాన పార్టీల నుండి పోటీ చేసేటువంటి వారందరికీ కూడా వారి పార్టీలకు సంబంధించిన గుర్తులు వస్తాయి. ఇక ఎవరైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారో వారికి ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం వరకు గుర్తుల్ని కేటాయించనుంది. మొత్తంగా ఏదైతే ఇప్పటి వరకు తెలంగాణలో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి కూడా నామినేషన్లు దాఖలు చేయడం, అలాగే నామినేషన్ల ఉపసంహరణ కూడా అన్నిటి గడువు ముగిసింది. ఇక మే 13న ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో.
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలహీనమైన ప్రభుత్వం అంటూ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతి అని ఆరోపించారు. మా ప్రభుత్వం ఎంతో ధైర్యంతో 370 ఆర్టికల్ను రద్దు చేసిందన్నారు. అయోధ్యలో 100 ఏళ్ల రామ మందిరం కలను మోదీ సాకారం చేశారని చెప్పారు. में धारा 370 को हटा देने का, ताकि संविधान एक देश में एक निशान, एक विधान, एक प्रधान, इसको हम साकार कर सके, यह मोदी जी ने बखूबी करके दिखाया है। और कांग्रेस के समय में मजबूत सरकार नहीं होती, मजबूर और लाचार सरकार होती है। और लाचार सरकार का मतलब होता है कि आतंकवादियों को प्रधानमंत्री बातचीत के लिए निमंत्रण देते हैं। लाचार सरकार का मतलब होता है आए दिन भ्रष्टाचार होते हैं। 2G, 3G, कोयला घोटाला, पनडुब्बी घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला। और मजबूत सरकार मोदी जी का मतलब होता है पिछले 10 साल में एक भी भ्रष्टाचार की घटना नहीं घटती है, इसको हम मजबूत सरकार कहते हैं। कि किस तरीके से तेलंगाना के अंदर जब पहले बीआरएस की सरकार थी तो भ्रष्टाचार हुआ, हर तरीके का भ्रष्टाचार हुआ। और अब कांग्रेस सरकार को भी जब हम देखते हैं तो हमारे को ध्यान में आता है कि इनकी भी नीयत साफ नहीं है। ये भी नियत साफ लेकर के नहीं चल रहे हैं। अभी इनके मन में विचार ये है कि जो संपत्ति हम अपने जीवन में मेहनत से कमा करके अपने बच्चों के लिए खड़ी करते हैं, उस संपत्ति को गलत तरीके से सरकार हड़पने के लिए टैक्स लगाने की योजना बनाती है। हमें दुख के साथ ये कहना पड़ता है कि ये कांग्रेस की सरकार वो सरकार है जो ओबीसी, एससी, एसटी, हमारे अदर बैकवर्ड कास्ट, हमारे సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పడుతున్నారు. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. అలాగే మే 3న సైతం తెలంగాణలో ప్రచారం చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న అల్లాదుర్గు మండలంలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మరోసారి మే 3న తెలంగాణకు రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 1న హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోక్సభలోని చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో గౌలీపురలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమేనని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు తీసివేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. దేశ సంపదను మోడీ, అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. రిజర్వేషన్లను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా కాంగ్రెస్ కాపాడుతుందని పొన్నం చెప్పారు. మాట చెప్తూ అనేక సందర్భాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు మండల కమిషన్ దేశంలో బలైన వర్గాలకు న్యాయం చేయాలని, బలైన వర్గాలకు విద్య, సామాజిక, రాజకీయంగా అవకాశాలు కలగాలని మండల కమిషన్ తెస్తే జీర్ణించుకోలేక దేశవ్యాప్తంగా కమండల యాత్ర పేరు మీద ఆందోళనను కలిగించి దేశంలో ఒక అలజడిని సృష్టించి రిజర్వేషన్లను ఆపాలని కుట్ర చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడేమో 400 సీట్లకు మమ్మల్ని గెలిపేయమని అడుగుతా ఉంది.
ఇది అర్థం చేసుకోలేనంత అవివేకులుగా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ నాయకురాలు తమిళసై అన్నారు. రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన తమిళసై కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని అన్నారు. ఎమర్జెన్సీ టైంలో తన తండ్రిని ఏడాది పాటు జైల్లో పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. That is, they are making a false propaganda because reservations will be scraped off. No, reservations will be there, and our Honorable Prime Minister has told our focus will be on women, on poor, on farmers, and all the youngsters. So our focus will be there. Definitely, there won't be any problem in the reservation policy. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫెరోజ్ ఖాన్ ఓపెన్గా చెప్పాడు, మాకు పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి, ఎట్టి పరిస్థితుల్లో ఓల్డ్ సిటీలో ఓవైసీని గెలిపించాలని మాకు ఆదేశాలు వచ్చాయి, కానీ ఈ ఎలక్షన్స్ మనకే ఉంటుంది, తర్వాత నా యొక్క పోరాటం ఎంఐ మీద కొనసాగుతుందని చెప్పిన విషయం మనం చేస్తాం. అఫీషియల్గా నేను చెప్పింది కాదు. ఆ రకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తా ఉన్నారు. ఇద్దరు కూడా నేనంటే నేనని పోటీలు పడి చెరొక దిక్కు సంఘం ఆకుతున్నారు ఓవైసీని. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంది, అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా కనిపిస్తున్నారు. ఈ రెండు పార్టీలు పైకి కొట్టుకున్నట్లు టూ ఫైటింగ్ చేస్తూ ఈరోజు లోక్సభ ఎన్నికల డ్రామాను రక్తి కట్టిస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ అవాస్తవమని అన్ని వర్గాల ప్రజలకు అర్థమవుతుంది. ఒక సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయిని ఆయన దిగజారుస్తున్నాడు. ఆయన ఇంకా ఒక పార్టీ నాయకుడు అనుకుంటున్నాడు తప్ప ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తాము. ఏమాత్రం రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే, నేను ఒక ముఖ్యమంత్రి అని భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆరు గ్యారంటీలతో ఏదైతే గత శాసనసభ ఎన్నికల అధికారంలోకి వచ్చారో ఆ గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసి హామీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయక బొక్క బోర్లా పడి వైఫల్యం చెంది ప్రజలలో విశ్వసనీయత కోల్పోయిండు రేవంత్ రెడ్డి. ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇటు మహిళలు నమ్మడం లేదు, ఇటు యువకులు నమ్మడం లేదు, అటు రైతులు నమ్మడం లేదు, తెలంగాణ సమాజం నమ్మడం లేదు, చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాం, 6 గ్యారంటీలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయినటువంటి
ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విషయంపైన చేసినటువంటి ఆరోపణలతో పూర్తిగా కోల్పోయాడు. ఆయన నిజస్వరూపం బట్టబయలైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుంది కాబట్టి ఏదో రకంగా గెలవాలనో బురద చల్లాలనో అబద్ధాలతో బయటపడాలనో చేసేటువంటి కుట్రలే తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం ఈ రకమైనటువంటి ఆరోపణలతో ఏమీ సాధించలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. 100 రోజుల్లో చేస్తానన్నాడు ఆయన. 6 గ్యారెంటీలు ఆయన చేయలేదు కాబట్టి ఇప్పుడు చేశానని చెప్పుకోలేడు. వాయిదాలు వేస్తున్నాడు. ఈరోజు మోడీ గారు చేసినటువంటి